కొన్ని కార్పొరేట్ కాలేజీలు గానీ, లేదంటే కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్ గానీ, వాళ్ళేం చేస్తున్నారంటండి, ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎయిత్‌లో చెప్తున్నారండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ సిలబస్ నైన్త్‌లో చెప్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్ట్? అలా చెప్పొచ్చా? చెప్పకూడదా? చూసారా క్లియర్‌గానే స్కూల్స్‌లోను జరుగుతుందనుకోండి అది. జరుగుతుందండి. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎక్కడ సిలబస్‌ని అంటే అంటే మీరు హైదరాబాద్ కాకుండా మిగతా చోట్ల కూడా జరుగుతుంది. జరుగుతుంది. కొన్ని కాకినాడ, సెలెక్టెడ్ రాజమండ్రి. స్కూల్స్ ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ సిలబస్‌ని ఎయిత్‌లో చెప్తారండి. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ సిలబస్‌ని నైన్త్‌లో చెప్తున్నారు. అంటే ఎక్కడో ఇంకొక 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత నేర్చుకోవాల్సిన సిలబస్‌ని ఈ చిన్న పిల్లలకి చెప్పడం కరెక్టేనా? అది ఏంటని మీ మీ అభిప్రాయం ఏంటి? సరే వాడికి ఏదో ఐఐటీ ర్యాంక్ రావాలి కాబట్టి, టాప్ ర్యాంక్ రావాలి కాబట్టి, ఆ 11థ్, 12థ్ టైం సరిపోదు కాబట్టి నేను ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ఇష్టం వచ్చినట్టు ఇది చేసుకుంటూ వస్తున్నారండి. ఇక్కడ జరుగుతున్నటువంటి తప్పు ఏంటంటే, అంటే మనం గవర్నమెంట్ పాలసీలోకి వెళ్ళాలండి ఇక్కడ. డెఫినెట్‌గా వెళ్తే తప్ప అది నేను ఇప్పుడు మీకు కనెక్ట్ చేయలేను నేను. ఇంటర్మీడియేట్ సిలబస్‌ని డిజైన్ చేసింది ఎవరండి? గవర్నమెంటే కదా! ఇంటర్మీడియేట్ 11థ్, 12థ్ సిలబస్‌ని డిజైన్ చేసింది ఎవరండి? గవర్నమెంటే కదా! ఎగ్జామ్ పెట్టేది ఎవరు? గవర్నమెంటే కదా! గవర్నమెంట్. ఐఐటీ ఎగ్జామ్ కండక్ట్ చేసేది గవర్నమెంటే. గవర్నమెంట్. ఈ ఇంటర్మీడియేట్ సిలబస్ ఏదైతే ఉందో 11థ్, 12థ్‌లో ఇంటర్మీడియేట్ ఎగ్జామ్‌లోనేమో 95 మార్కులు వస్తున్నాయి 100కి. ఆడొచ్చి ఐఐటీ ఎగ్జామ్ రాస్తే కనీసం క్వాలిఫై కూడా కాదు, దగ్గర కూడా వెళ్ళట్లా. ఈ ఇంటర్మీడియేట్‌లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో, ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఆ బుక్స్‌లో ఏదైతే ఉందో, దానికి 30 రెట్లు టఫ్ ఉంటుందండి పేపరు. 30 2, 3 కాదు, 30 టైమ్స్. 30 టైమ్స్ టఫ్‌నెస్ పెట్టాడు కదా! ఓకే. ఇది ఎవరు పెట్టారు? గవర్నమెంటే కదా! ఐఐటీ అనేది ఎవడో అమెరికా వాడు వచ్చి పెట్టలేదు కదా ఎగ్జామ్ ఇక్కడ. గవర్నమెంటే పెట్టింది. గవర్నమెంట్‌కి అక్కడ కూర్చున్నవాడికో, పాలసీ చేసేవాడికో బ్రెయిన్ ఉందో లేదో మనకు తెలీదు గానీ, నేను అది పెద్ద మెయిల్ కూడా పెట్టాను నేను. తెలంగాణ గవర్నమెంట్‌లో కానీ, లేకపోతే ఆంధ్రప్రదేశ్‌లో కానీ ఇంటర్మీడియేట్ పాస్ అయ్యి బయటకు వస్తున్నటువంటి 5 లక్షల మంది స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క రాష్ట్రంలో రఫ్‌గా, ఈ 5 లక్షల మందిలో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 1,00,000, 2 లక్షలు ఎంతమంది ఉంటారు? కరెక్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ బట్ ఉంటారండి, సఫిషియెంట్ నెంబర్ ఉంటారు. ఇందులోంచి ఒకడు కూడా ఐఐటీ ఎందుకు క్రాక్ చేయట్లేదు? ఈ ఎగ్జామ్ పెట్టింది నువ్వే, ఇది నువ్వే, ఈ టీచరు నువ్వే, ఈ టీచరు నువ్వే. నువ్వే కావాలని 30 రెట్లు టఫ్ ఇచ్చి, నువ్వే కావాలని చెప్పి కోచింగ్ సెంటర్ని ప్రమోట్ చేస్తున్నావా? నువ్వే కావాలని చెప్పి 8వ తరగతిలోనూ, 9వ తరగతిలోనూ, 11th, 12th చదివేలాగా కంపల్సరీగా చదివేటట్టుగా పేరెంట్స్ని, పిల్లల్ని కంపల్షన్ చేసి స్ట్రెస్లో గెంటుతున్నావా? గవర్నమెంటే గెంటుతుందా? గవర్నమెంట్ లేకపోతే కావాలని చెప్పి నేను గొప్ప ప్రపంచంలోనే అది టఫెస్ట్ ఎగ్జామ్ అని చెప్పుకోవడానికి గొప్పలకి వెళ్ళిపోయి నువ్వు ఎగ్జామ్ పెట్టి ఓన్లీ ప్రైవేట్ స్కూల్లో ఉన్న స్టూడెంట్సే సెలెక్ట్ అయ్యేలాగా డిజైన్ చేసి గవర్నమెంట్ దేనికి పనికిరాదని నువ్వే చెప్తున్నావా? ఇలాంటి క్వశ్చన్స్ 100 వస్తున్నాయి అందులోంచి. అంటే ఆ గ్యాప్ నువ్వు ఎప్పుడైతే నువ్వు 20 టైమ్స్ 30 టైమ్స్ నువ్వే క్రియేట్ చేసి, ఎవడో అమెరికా వాడు ఎగ్జామ్ పెట్టాడు అమెరికా యూనివర్సిటీకి అడ్మిషన్ అంటే అది ఆడిష్టం, అది తప్పులేదండి. ఎవడో లండన్ వాడు వచ్చి యూనివర్సిటీ వాడు పెట్టాను ఎగ్జామ్ అంటే ఆడిష్టం అది. ఎందుకని అది ఆడి దేశం, వాడి యూనివర్సిటీ. ఇండియాలోనే ఉన్నావు నువ్వు, ఈ పక్కనే ఉస్మానియా యూనివర్సిటీ ఉంది, పక్కన ఐఐటీ ఉంది, పక్కనే IIIT ఉంది. సార్ మాకు మెరిట్ కావాలంటాడు. మెరిట్ కావాలని నువ్వు అనుకున్నప్పుడు ఇప్పుడు ఐఐటీ లాంటి ఎగ్జామ్లో 100కి 35 మార్కులు వస్తే ఐఐటీలో సీట్ వస్తే తెలుసా మీకు? అడ్వాన్స్డ్లో చాలా మంది 35 నుంచి 40 మార్కులు అంతే, కట్ ఆఫ్ అంతే ఉంటుందండి. 40 మార్కులు వచ్చినాయంటే మీరు ఐఐటీ మద్రాస్ వెళ్ళిపోతారు. అంటే అంత టఫ్ ఇచ్చి 40 మార్కులు కట్ ఆఫ్ పెట్టడం ఏంటి? ఆ సిలబస్కి తగ్గట్టుగా 2 రెట్లు టఫ్, 3 రెట్లు ఇవి, 3 రెట్లు టఫ్ ఇచ్చి అందరికీ 90 వస్తాయి అంటాడు. రాని ఇప్పుడు అందరికీ 90 వచ్చినాయండి. ఇప్పుడు ఇంటర్మీడియట్ 98 అందరికీ ఎందుకు వేస్తున్నా? మరి వేసావు కదా, వచ్చినాయి. పోనీ ఇది అకాడమిక్, అది ఇది కాంపిటేటివ్ అంటే అది అకాడమిక్ అంటే అందరికీ 90 వచ్చినాయి అనుకోండి, 91 వచ్చినోడికి ఈ సీట్ మరి పని 90 వచ్చినోడు కనీసం ఆనందపడతాడు కదా. నాకు అవకాశం గవర్నమెంట్ కల్పించింది, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను, నా గవర్నమెంట్లో ఉన్నటువంటి సిలబస్ నాకు అర్థమైంది, దానికి రిలేటివ్గానే ఇంచుమించుగా నాకు పేపర్ ఇచ్చాడు, నేను సరిగ్గా చదువుకోలేకపోవడం వల్ల నేను పేపర్ రాయలేదని ఆనందపడతాడు. ఇప్పుడేంటి రివర్స్? అంటే చచ్చినట్టు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, నువ్వు 8వ తరగతి నుంచి 7వ తరగతి నుంచో చచ్చినట్టు నువ్వు ఐఐటీ కోచింగ్ సెంటర్కి వెళ్ళి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రమే చదువు, కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు బిజినెస్ జరుగుతుంది ఇండియాలో ఒక ఐఐటీ ఎగ్జామ్ మీద. ఈ 30,000 కోట్లు తల్లిదండ్రులు నాశనం అయిపోండరా అని చెప్పి గవర్నమెంట్ చెప్తుందా అంటున్నాను నేను. మరి అటు మళ్ళీ తిట్టానంటారు నన్ను. మరి ఇది క్లియర్ కట్గా మీకు లాగింగ్ తెలియట్లేదా? అది కరెక్టే అంటారు. అలా అంటే 30% గవర్నమెంట్ పెట్టింది. కానీ చూడండి ఇంటర్మీడియట్ మరి ఏం చేస్తాడండి? సీట్ రావాలండి మీ అబ్బాయికి. ఇంటర్మీడియట్ 11th, 12th ఉన్న సిలబస్ సరిపోదు. మీకు ఐఐటీలోని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఏ రేంజ్ ఉంటుందో తెలుసా? ఇంజనీరింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ కూడా చేయలేడు. వీళ్ళు చదివి లెవెల్ ఎంత ఉంటుందో తెలుసా మీకు ఐఐటీలోను? ఒక్కొక్క చాప్టర్ ఉంటుందండి. ఫిజిక్స్లో ఏదో ఫ్లూయిడ్ మెకానిక్స్ ఉందనుకోండి, ఫ్లూయిడ్స్ అని. ఫ్లూయిడ్స్ ఇంజనీరింగ్లో, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్లో చదివితే ఎంత నాలెడ్జ్ వస్తుందో అంత నాలెడ్జ్ నేర్చుకోవాలి. అంత డెప్త్ ఇస్తాడు క్వశ్చన్. సింపుల్గా ఏదో స్టేట్ బుక్లోని ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఉన్న క్వశ్చన్లు పడవు, అసలు రావండి.
నథింగ్ అండి వాళ్ళకి. అది నథింగ్ అండి అసలు. అడ్వాన్స్ మెయిన్స్ చెప్పట్లా అడ్వాన్స్. అంటే నేనేమంటానంటేనండి తప్పనిసరి పరిస్థితులు వెనక్కి వస్తున్నారు. కానీ ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే ఇలా వెనక్కి వచ్చి 8 నుంచి 9 నుంచి చదువుతున్నప్పుడు ఇంత సిలబస్ని ఆ చిన్నపిల్లడికి ఇస్తే తీసుకుంటాడా? నష్టకొచ్చినాయి కదా మరి. ఇప్పుడు మీరు అడిగింది అదే కదా. తీసుకోలేడు. ఎలా తీసుకుంటాడు? మీరు పట్టుకెళ్ళి 8వ తరగతికి ఇంత భోజనం పెడితే తింటాడా అంటే తినలేడండి. కానీ ఆ 100 మందిలో ఒక 1000 మందిలో 4-5 తీసుకునే కెపాసిటీ ఉంటుందండి. ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉండడికి. ఆ 5గురికి 6గురికి ఉపయోగపడి వాడు 8th లోను 9th లోను 11th 12th అవగొట్టేసి తర్వాత 11th 12th కొట్టి వెళ్ళిపోతున్నాడు ఐఐటికి. మిగిలినటువంటి 98 మందికి మొత్తం ఎటుగాడు నాశనం అయిపోతున్నారు వాళ్ళు. ఎలా నాశనం అవుతున్నారు? అందుకేదో కొంత లిమిటెడ్గా సెలెక్ట్ అవుతున్నారు. సెలెక్ట్ లిమిటెడ్ కావాలండి. అందులో ఒకటే లాగలిగేది 100కి ఒకటి కూడా కాదు, 200కి 300కి ఒకటే. 50,000 మంది మీరు ఒక కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో 50,000 మంది చదివితే అందులో మీకు 9th 10th 11th 12th చెప్తే లాగగలిగే దమ్మున్న స్టూడెంట్స్ 50,000 మందిలో 1000 మంది కూడా ఉండరు, 500 మంది ఉంటారు. నేను టాప్ ర్యాంక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. కొంతమంది చదవకుండా కూడా డైరెక్ట్ ఓన్లీ 11th చదివి షార్ప్గా ఉంటారు. 11th 12th చదివి కూడా కొట్టేస్తారు. అది వేరే కేటగిరీ ఉంటారండి. ఎక్స్ట్రాడినరీ కేటగిరీ ఎప్పుడు ఉంటారండి. 100కు 2-3 ఎప్పుడు ఉంటారు కదండి. నేనేమంటానంటే ఆ స్కూల్ వెనక్కి తీసుకురావడానికి రీజన్ ఏంటంటే ర్యాంకులు కావాలి. ఈడేం చేస్తున్నాడు? పేరెంట్ మా అబ్బాయికి ర్యాంక్ రావాలి ఈడేస్తున్నాడు. పోనీ న్యాయం జరుగుద్దా? అందరికి సీట్లు ఎందుకు వస్తాయండి? 10 లక్షల మంది రాస్తేనేమో రిజర్వేషన్లు తీసేస్తే 10,000 సీట్లే ఉన్నాయి ఐఐటీలో. ఎట్లాగా రావు కదండి. మిగిలిన వాళ్ళు దేనికి పనికి వస్తున్నారు? క్వశ్చన్ మార్క్. మిగిలిన వాళ్ళు వాళ్ళకి సోషల్ చదవరు, తెలుగు చదవరు, ఇంగ్లీష్ చదవరు, హిందీ కూడా చదవరండి. ఇలా ఏది చదవరు. ఓలా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చదువుతారు. ఫైనల్ ర్యాంక్ కూడా రాదు. ప్లస్ పొద్దున్న 6ంటికి 7ంటికి సాయంత్రం 10ంటి దాకా కూర్చుంటాడు. ఇంట్రోవర్ట్ అయిపోతాడు, సోషల్ లైఫ్ ఉండదు, ఫ్రెండ్స్ ఉండరు, డల్గా ఉంటాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు, మిగతా సబ్జెక్టుల మీద నాలెడ్జ్ ఉండదు, ఒక కాగితం ఎత్తే చిన్న లెటర్ రాయలేడు, ఫైనల్గా ఇంజనీరింగ్లో టాప్ కాలేజీలో సీట్ రాదు. ఇది 98 మంది జరుగుతున్న అన్యాయం. ఒక ఇద్దరికి మాత్రం పికప్ అయ్యి కొట్టేస్తున్నారు. ఆ ఇద్దరు గురించి ఇప్పుడు బిజినెస్. ఆ ఇద్దరికి ర్యాంకులు చూపించి ఈ 98 మంది దగ్గర డబ్బులు లాగేస్తున్నారు. అంటే ఇంకా భయంకరమైన నిజాలు ఉంటాయి ఈ ఇండస్ట్రీస్లో. ఇప్పుడు ఈ హ్యాండ్ రైటింగ్ గురించి అంటే ఈ టెక్నాలజీ పెరిగింది కాబట్టి టీచర్స్కి పేరెంట్స్ కూడా డౌట్ ఉందండి. హ్యాండ్ రైటింగ్ గురించి కేర్ తీసుకోవాలా అక్కర్లేదా? అంటే హ్యాండ్ రైటింగ్ అనేది అంటే చిన్నపిల్ల 8th 9th 10th 6th 7th ఆ ఏజ్ వాళ్ళకి అయితే పోనీ 3rd క్లాస్ నుంచి అండి 3rd నుంచి 10th వరకు అంటే టెక్నాలజీ టైపింగ్ అంతా వచ్చేస్తుంది. అసలు హ్యాండ్ రైటింగ్ అనేది డెఫినెట్గా తీసుకోవాలండి. ఎందుకంటే మనమేమి కంప్లీట్గా డిజిటల్ యుగంలోకి వెళ్ళిపోయి లేకపోతే కంప్లీట్గా మనమేమి ల్యాప్టాప్ల మీద లేకపోతే వాటి మీద లేకపోతే ట్యాబ్ల మీద చదువుకుని ఆ సిస్టమ్ అయితే ఉందో ఇంకా మనకి ఇంకా రాలేదు. ఇంకొకటి ఏంటంటేనండి ఇప్పటికే మనం ఓన్లీ డిజిటల్గా టైప్ చేయడం అవన్నీ ఏదైతే ఉందో ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ స్టేజ్లో చేస్తారండి. ఫస్ట్ ఏంటంటే చదవడం రాయడం అనేది అయితే ఉందో బేసిక్ స్కిల్ అండి. ఒక స్టూడెంట్ ఉండవలసిన స్కిల్ అండి. డెఫినెట్గా రైటింగ్ మీద ఫోకస్ మీరు పెట్టాలి. ఎందుకు పెట్టాలి అంటేనండి మీరు రేపు పొద్దున్న ఏదైనా ఎగ్జామ్ రాసినప్పుడు ఇండియాలో ఉన్నాం కాబట్టి ఇండియా గురించి మనం మాట్లాడదామండి. ఎగ్జామ్స్ అన్నీ కూడా చేత్తో రాయాలి. ఓ సివిల్ సర్వీసు లేకపోతే గ్రూప్ 1 లేకపోతే ఇంకోటో ఈవెన్ ఎంబీఏకి వెళ్ళాలన్నా కూడా ఎస్ఏ రైటింగ్ అంటాడు. చాలా వరకు చేత్తో రాయాలి తప్ప కంప్యూటర్లో రాయడం లేదండి ఇప్పటికి. ఎస్ఏ రైటింగ్ ఉంది అడిస్తాడండి. WAT అని ఒకటి ఉంటారండి, రైటింగ్ ఎబిలిటీ టెస్ట్ అని ఒకటి ఉంటుందండి. దాని ప్రకారం వెళ్ళి రాయాలండి. రాసినప్పుడు మీరు సరిగ్గా రాసిన అర్థం అవ్వాలి కదా. అర్థం అవ్వకపోతే ఏం చేస్తాడు? ఆడేం చేస్తాడు? తక్కువ మార్కులు వేస్తాడు. లేకపోతే అర్థం కాకపోతే ఆడు ఎవడైనా ఏం చేయగలండి? ఎవడో చేసేది ఏం లేదు కదా. సో డెఫినెట్గా రైటింగ్ అనేది ఉంటుంది. రైటింగ్ బట్టి కూడా మనిషి యొక్క యాటిట్యూడ్ని గెస్ మనం పడతామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక కంపెనీలో ఎవడో వచ్చాడండి ఎంప్లాయీ, వాడు రైటింగ్ బట్టి కూడా తెలియకనే ఒక ఇంప్రెషన్ పడుతుంది. ఇటు వంకరగా రాసేది ఎవడో బాబు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి మాటల బట్టి కానీ రాసే విధానం బట్టి కానీ జనరల్గా కొంత అసెస్మెంట్ అనేది కొంత గెస్సింగ్ అనేది ఉంటుందండి. డెఫినెట్గా రైటింగ్ అనేది ఏదైతే పిల్లలకు ఉన్నారో మీకు జనరల్గా మీకు 9th 10th రాదండి. అసలు అలా మీకు జనరల్గా 5th 6th 7th అవి ఉంటాయి. సపరేట్గా బుక్స్ ఉంటాయి కదండి, రైటింగ్ బుక్స్ ఉంటాయి కదా. ఆ బుక్స్ పెట్టి రైటింగ్ మీద డెఫినెట్గా కొంత స్కిల్ అనేది రావాలి. అలా రావడం వల్ల ఏమవుద్దంటేనండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి మీరు ఏదో ఒక ఎస్సే రాయాలండి, లేకపోతే ఏదో మెయిల్ చేయాలండి, లేకపోతే ఇంకోటి చేయాలి. ఒక పేపర్ మీద రాసుకుంటారు కదా, కొట్టి మార్చి ఫైనలైజ్ అయిన తర్వాత టైప్ కొడతారు. అప్పుడే కదా నా ఫీల్ వస్తుంది. ఎవరికైనా అంతే కదండి, ఫస్ట్ రాసుకుంటారు కదండి. ఎవరైనా అంతే కదండి. ఇప్పుడు మేము ఆఫీస్లో ఉంటాం గవర్నమెంట్లో, మాకు స్టెన్నో ఉంటారు. స్టెన్నో డైరెక్ట్గా చెప్పగలమా? మేము డిక్టేషన్ చెప్పలేమండి. ఒక పేపర్ మీద రాస్తాం కొన్ని ఇంపార్టెంట్. రాసిన తర్వాత ఏం చేస్తాం? దాన్ని కొడతాము, చేస్తాము, మారుస్తాము, అది చేస్తాం, ఇచ్చేస్తాం, ఫైనల్గా ఇస్తూ ఉంటాం కొన్ని ఇంపార్టెంట్. సో రాయడం అనేది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఎప్పటికీ ఉంటుందండి.
న్యూస్ పేపర్ చదవడం మానేస్తారా? చదవాలి కదండి. యూట్యూబ్‌లోనో లేకపోతే ఇంకో చోట కాదు కదండి. చదవడంలో వచ్చి ప్లెజరు వినడానికి దానికి తేడా లేదంటే ఉంది కదండి. ఇప్పుడున్న జనరేషన్ మీరు ఒప్పుకోరా అన్న విషయం పక్కన పెట్టినా డెఫినెట్‌గా ఆ ఫీల్ గాని, ఆ ప్లెజర్ గాని వేరుంటదండి. సో, డెఫినెట్‌గా రాయడం గాని, చదవడం గాని పిల్లలకి అలవాటు చేయండి. అది అవసరం కూడా. లాంగ్ రన్‌లో కూడా డెఫినెట్‌గా అది బెనిఫిట్ అవుతదండి మీకు. బెనిఫిట్ అవుతుందండి. మీకు ఆహ్, ఇప్పుడు ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయాలంటే రాయాలి కదండీ. జనరల్‌గా డాక్టర్ మీద జోక్ ఏంటంటే ఆ ప్రిస్క్రిప్షన్ ఆ మెడికల్ షాపోళ్ళకే అర్థమవుతదని. మరి అలాగా అంటే అది కావాలని రైటింగ్ బాగా ఉన్నోడు కూడా అలా రాస్తా ఉంటాడులెండి. అంటే ఇంకొకడికి అర్థం కాకూడదని. అది. ప్లస్ డాక్టర్ అనిపించుకోవాలి కదా! అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255